కానీ ఉరికి సార్ ఉంటే నవపేట కాడ అక్కడ గల్పూర్ కాడ కాపలా కాసి చెక్ డ్యాములు నింపుకున్నాం. ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ నాయకులకు ఎందుకు బుద్ధి లేదండి? ఎందుకు నిండలే ఇప్పటిదాకా చెక్ డ్యాములు? దేవుడి దయ వల్ల 2 రోజుల క్రితం వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా బతికినాం అనిపిస్తుంది, అంతేనా? వీళ్ళకి శ్రద్ధ లేదు. పోయినసారి ఎండాకాలం పరిస్థితి ఏంది? మీ కోల్కొండ చౌడూరు దాకా కొద్దిగా వచ్చిన నీళ్లు ఇక కింది భాగానంతా మొత్తం ముడ్డేండింది. ధరావత్తండ, మీకు చిన్న విషయం చెప్తా, ధరావత్తండ అని ఉంటుంది. 500 ఓట్లు ఉండే ఆడ 350 ఓట్లు మీ కాంగ్రెస్ లీడ్ వచ్చింది. అరే వాళ్ళ అంత లీడ్ వచ్చినందుకైనా పని చేయాలి కదా. 2 ఎండాకాలం ఎండగొట్టింది. ఏది మన కేసీఆర్ గారు వచ్చి చూసిన తర్వాత ఆమెకు 5 లక్షలు ఇచ్చి చూసిన. అక్కడ పరిస్థితి చెప్తాను నేను. ఇప్పుడున్న పరిస్థితిలో ఏమైపోయిందంటే జనాలకి, నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, దయాకర్ రావు గారిని కేసీఆర్ గారిని వదులుకోవటం వల్ల మేము నష్టపోయినామని చెప్తున్నాం. ఎట్లా నష్టపోయింది? ఇవాళ ఇక్కడ రోడ్డు మీద 1-2 కోట్ల రూపాయలు ఒక ఎకరా భూమి. ఇవాళ ఎంత ఉన్నది? 1-2 కోట్లు ఉన్నది. కానీ కొనేటోడు ఎవడు లేవు. కొనుక్కున్నోడు లాస్, అంతేనా? ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు అవుతుంది కోలుకొండలో? మీకు ఐడియా ఉందా? ఎవడు కొనేటోడు లేడు, ఎవడు అమ్మటోడు లేడు. ఇంతకుముందు శని ఆదివారాలు వస్తే చాయ్ షాప్ కాడ బిజినెస్, డాబాల కాడ బిజినెస్, మీడియేటర్కి కొన్ని పైసలు, రైతుకు కొన్ని పైసలు. నేను నా కూతురు పెళ్లి చేస్తే 2 కోట్ల ఆస్తి ఇచ్చిన. ఊరుకు 2 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి ఇచ్చిన? నా ఎకరం భూమి లేకపోతే 2 ఎకరాల భూమి 2 కోట్లు కదా ఇచ్చినా చెప్పుకుంటాను. ఇవాళ అల్లుడికి ఆ మాట చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? లేం కదా. నేను అనేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోవాలన్నా దయాకర్ గారు పదే చెప్తాడు. ఈ ప్రభుత్వం నాకు తెలుసు లోకల్ బాడీస్లో జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా గ్యారంటీ లేదు. మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ టచ్లో ఉన్నాడు, రాహుల్ గాంధీ నా దగ్గర రానిత్తలేడు. మీరు అందరు పొద్దున్న అయితే టీవీలు చూస్తాడు. కాబట్టి రేపు స్థానిక ప్రభుత్వం వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ సర్పంచ్ వరకు మనం గెలుచుకుంటే, రేపు ఆమె వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఇందిరమ్మ ఇళ్లలో మీకే ఇచ్చుకుంటానో, రేపు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఒక నాయకుడు వచ్చి చెప్తాడు ఇందిరమ్మ ఇల్లులో మొత్తం మనమే పెట్టుకుందాము అని. కానీ అయ్యా సొమ్మ అని, అబ్బా సొమ్మ, లేకపోతే అమెరికా నుంచి తీసుకొచ్చినా మీరు పైసలు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? రేపు మనం గెలిస్తే అడుగుతాం. మీ అందరికీ తెలవాల, పొర్రపాట్న కోల్కొండలో సర్పంచ్ గెలిస్తే మీ దగ్గర ఉన్న గుట్ట ఉండదు, మాయం. వాళ్ళు 100% గుట్టకు సూట్ పెట్టింది, వానకుండే గుట్టకు సూట్ పెట్టింది, ఉసుకకు సూట్ పెట్టింది. మీ అందరూ కలిసి ఇక్కడి నుంచి రంబోయిగూడలా పెట్టి ఇటాచ్లు తీసుకొస్తే అందరం కలిసిపోయి తరిమి కొడితే ఇప్పటిదాకా ఆగింది. ఎందుకు ఆగిళ్ళు? వీళ్ళు ఇంకా బలంగా ఉన్నారు. వీళ్ళ నడుములు ఇరగొట్టాలి. ఎక్కడ ఇరగొడతారు? సర్పంచ్ ఎలక్షన్లో ఇరగొడతారు. ఇరగొట్టినాక రే మీరెందుకు వస్తాడరా? ఎమ్మెల్యేలు కూడా కొడుతుంది, ఎంపీలు కూడా కొడుతుంది, ఇక సర్పంచ్లు కూడా కొడుతుంది. కానీ ఏముందని వస్తాను అంటాడు. మనం ప్రజలను అడగాల్సింది ఒక విషయం. ఇక్కడ ముఖ్య నాయకులు అయిపోయి 2 ఓట్లు అటేషన్, 1 ఓటు మాకు ఇవ్వండి మీకోసం కొట్లాడుతున్నాం. 100% ప్రజలు వేయటానికి రెడీగా ఉన్నారు. నేను చెప్తున్నా, కోల్కొండలో మన దేవుడిపుడు మనలో మంచి రిపోర్ట్ ఉన్నది. రేపు మీరు బాగా చెప్తున్నా వినండి. రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా మీరు అక్కడ ముచ్చట తెలిస్తే ఇక్కడ ముచ్చట తెలుస్తాయి. మనదా అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది తెలుసుకోవడానికి. వార్డు మెంబర్ నుంచి ఎంపీటీ దాకా ఏం చెప్పాలన్నా, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. గ్రామాలలో మీరు కూడా అందరితో మాట్లాడుతున్నారు. ఇవాళ ఇక్కడ లీడర్షిప్ చేసిన వాళ్ళు కూడా గురుక్కుంటారు. నేను అనుకోవటము, ఇంతకుముందు దయాకర్ రావు గారు మనం మంత్రిగా ఉన్నప్పుడు దానికంటే మనకి మంచి రిజల్ట్ రాబోతున్నాం. మీ దగ్గర ఉన్న ఐక్యత ఎంత మంచిగా ఉంటుందంటే, మనము దయాకర్ రావు గారికి లీడ్ ఇచ్చిండు, తర్వాత నన్ను గెలిపించిండు. ఎంపీటీసీ కొద్దిగా ఇబ్బంది అటు ఇటుగా అయింది. తర్వాత డైరెక్టర్ అయినా ఎమ్మెల్యే వరకు మీరు ఐక్యతగా పనిచేశారు. అంటే మీ దగ్గర ఐక్యతగా చేసుకునే శక్తి ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నా, 100కి 100% కోల్కొండ అనేది మన అడ్డ, మన కంచుకోట. బీఆర్ఎస్కి కానీ దయాకర్ రావు గారికి కానీ కంచుకోట. ఆ కంచుకోటని ఇంకోసారి సర్పంచ్ని, వార్డు మెంబర్లను గెలిపించుకొని ఎంపీటీసీ ఎవరికి ఇచ్చినా కుటుంబం, మనం అంతా ఒక కుటుంబంలో అంటున్నాం. ఇవాళ గ్రామాలలో ఎవరికి గెట్టు పంచాయతీ ఉన్నా మన నాయకులు పోవాలా, ఎవరికి ఇబ్బంది ఉన్నా మన నాయకులు పోవాలా. అక్కడక్కడ మన నాయకుల మీద కానీ సోషల్ మీడియాలో కానీ భౌతికంగా దాడులు చేసినా మనం అడ్రస్ చేసుకోవాలా. ఒక గుంపుగా పోయి ఆడ నిలుచోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఏం జరుగుతుంది, మండలం ఏం జరుగుతుంది, ఏం చేసినా కేసు. మీ మండల నాయకుల మీద ఇవాళ తెల్ల చొక్కాని వీడికి వస్తులు, కానీ ఆడికి వచ్చినాక ప్రతి ఒక్కరి మీద 3 కేసులు 4 కేసులు ఆల్రెడీ పడ్డాయి.
పొద్దున్న లేస్తే ఏం చేస్తుంది, ఎవరు యాక్ట్ ఉంటే ఈమె పెద్ద మనిషి ఈమె ఏం చేస్తుంది, అమెరికా ఆమె కింద పని చేయాలి, లేకపోతే మూసుకొని ఇట్లా వండాలి, మాట్లాడితే కేసు పెట్టిస్తుంది. మానసికంగా చాలా ఇబ్బంది పడి నాయకత్వం చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎట్లా ఇబ్బంది పడుతున్నాం అంటే, దయాకర్ రావు గారిని ఓడిపోయినామని ఒక బాధ ఉంటే, ఇవాళ ప్రతి ఒక్క విషయంలో భూముల కాడ ఆర్థిక వ్యవహారంలో అన్ని విషయాల్లో తొక్కే ప్రయత్నం చేస్తాను. వాటన్నిటికీ నిలుచొని తెల్ల చొక్కాలు వేసుకొని ఇలా మండలంలో లీడర్షిప్ చేస్తారు ఒక్కొక్కరు. మీకు అంటే చెప్పుకుంటే ఇంతేనా అని అనుకుంటుంది, చెప్పుకోకపోతే మానసిక వేదన కూడా చాలా ఉండదు. పార్టీని నిల్చోబెట్టుకోవాలి. సార్ తాపత్రయం, దయాకర్ రావు గారి తాపత్రయం ఏంటంటే, నేను ఓడిపోయినా నా కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు సుందర్ మీ మండలంలో, వాళ్ళని గెలిపించుకోవాలి మనం, మన కర్తవ్యం అది. ఎవరైతే కష్టపడ్డారో సర్పంచ్గా, ఎంపీటీసీగా, దయాకర్ రావు గారు అంత మేయాటితో ఓడిపోయినా ఈ మండలం తట్టుకున్నది. ఎంపీ కూడా మనం మొత్తం వరంగల్ జిల్లాలో ఈ మండలికి వచ్చిన బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు ఏ మండలంలో రాలే, అట్లా తట్టుకొని నిల్చున్నాము. ఎమ్మెల్యే ఎంపీకి వచ్చేసరికి మీ దగ్గర కొద్దిగా డిఫరెన్స్ ఎక్కువ వచ్చేసింది. దాన్ని ఎట్లా కవర్ చేసుకుంటారో కవర్ చేసుకొని, కొంతమంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకులు అధికారం కోల్పోగానే, అధికారం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉందట వాళ్ళకి, అధికారం పోయినాక వాళ్ళకి బాధలని గుర్తొచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళ చెప్ప కూడా చెల్లు అనేటట్టు మనం గెలవాలి 100%. మీరందరూ ఐక్యంగా ఉండండి. మీ అందరూ తెలుసు, అందరి ఇళ్లలో సమస్యలు ఉంటాయి, పార్టీలో సమస్యలు ఉంటాయి. కానీ రేపు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే, దయాకర్ రావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంట. ఆ ఒక్క గెలుపు ఇంకా 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు మెసరకుండా చేయొచ్చు. కానీ ఈ ఒక్క అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ 3 సంవత్సరాల దాకా వాడు మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా మూసుకొని కూర్చోరా అంటే, మనం ప్రజల నుంచి కూడా మాకు ఒక గొంతుకి ఇవ్వండి, మాకు ఒక ఓటేయండి. ఈ ప్రాంతం, మన ప్రాంతం ఎట్లాంటి దేవుడి బ్రహ్మణం కానీ కోల్కొండ కానీ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ విలేజెస్. పోరాటంతో మనం సాధించుకోగలుగుతాం. పోరాటంతో ఇప్పటిదాకా మీ కోల్కొండ గుట్టను ఆపుకోగలిగినాము, ఆడ ఉసుకలు ఆపుకోగలిగినాము. రేపు పోరాటంతో నీళ్లు తెచ్చుకుంటాము. రేపు పోరాటంతో సంక్షేమ పథకాలు మనకు రాకపోతే గల్లా పట్టుకొని గుజ్జు కొట్లాడి తెచ్చుకుంటాము. ఇవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున పార్టీ కష్టకాలంలో కూడా మేము ఉన్నామని ఇక్కడికి వచ్చి మాకు మా నాయకులకి చాలామందికి ఉత్సాహాలు ఇచ్చారు. నేను పెద్ద మీ గ్రామం నుంచి కూడా పాపం ఏ దానికి కూడా ప్రవీణ్ గారు కానీ, కాసిం గారు కానీ, పామూనన్న కానీ, యాక్సాన్న కానీ, ఇంద్రస్వామి కానీ, నాగన్న కానీ, పాపం పెద్ద మనుషులు సడన్గా పేరు మర్చిపోయినా ప్రభాకర్ అని కానీ, ఎక్కడ ఏదైనా ఇబ్బంది అయింది మండలంలో అనగానే పాపం 10 మంది వ్యాన్ వేసుకొని వస్తారు. వాళ్ళకు కూడా పేరు పేరున మా రామూర్తి అన్న ఉప సర్పంచ్ కూడా అందుబాటులో ఉండి వస్తారు. పామోన్ అన్న కూడా, బాబు గారు కూడా, ఇంకా అందరూ వస్తారు. నేను పేరు కూడా మర్చిపోతా, పరిషే సతీష్, అందరూ పార్టీకి బలాన్ని ఇస్తారు. గ్రామంలో మీరు కూడా బలాన్ని ఇవ్వండి. మనందరం ఏకతాటి మీద ఉన్నాము. 100% రేపు డబుల్ బెడ్రూమ్ కూడా మీరు గ్రామంలో కూర్చొని అందులో మనోళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా అని ఒక లెక్క తీసుకోండి. దాన్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తాం.